సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఫ్రైడే వ్లాగ్‌కి వెల్కమ్ అండి. అయితే నేను కాళ్ళకి పసుపు రాసుకుంటుంటే మా చిన్నమ్మ ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు. వాళ్ళ ఫస్ట్ సెమ్ అయిపోయింది. ఒక 2-3 డేస్ హాలిడేస్ ఇచ్చారు, ఇంట్లోనే ఉంది. పసుపు రాసుకుంటుంటే వచ్చి కాళ్ళకి ఎందుకు పసుపు రాసుకుంటావు అమ్మ, శుక్రవారం రోజు గడపకి ఎందుకు పసుపు రాస్తావు, ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నట్టుగా మాట్లాడింది. ఇంకా తనకు తెలియడానికి కొన్ని విషయాలు చెప్పాను. పసుపు అనేది శుభానికి సంకేతము, చాలా మంచిది. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. కాళ్ళకి రాసుకోవడం ద్వారా కాళ్ళు పగుళ్ళు ఉండవు, స్మూత్గా ఉంటాయి. గడపకు పసుపు రాయడం ద్వారా బయట నుంచి క్రిమికీటకాలు అనేవి లోపలికి రాకుండా ఉంటాయి. చాలా మంచిది అని చెప్పాను. ఇంకా ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి అంతే కదా, మనం చేసే పనులు మూఢనమ్మకాలు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తావు, ఇంతసేపు పూజ చేయడం అవసరమా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పాలి. మన పెద్దవాళ్ళు పెట్టిన ఏ సాంప్రదాయం కూడా ఉట్టిదే కాదు, దాని వెనకాల ఏదో ఒక అర్థము, పరమార్థము దాగి ఉంటుంది. అవి మనం ఫాలో అవ్వడం ద్వారా మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు అనేది జరగదు. మనము ఇల్లు తుడిచే నీళ్ళలో కానీ, ఇంకా దేవుడి గది తుడిచే నీళ్ళలో కాస్త రాళ్ళ ఉప్పు, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం వేసి తుడిస్తే స్మెల్ చాలా బాగుంటుంది. అరోమా చాలా మంచిది కూడా. అయితే పూజలు ఎక్కువ చేస్తే కష్టాలు వస్తాయా అని నేను ఒక షార్ట్ పెట్టాను. దానికైతే చాలా వ్యూస్ వచ్చాయి, చాలా రీచ్ వచ్చింది, చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. చాలామంది నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ సిస్టర్, అంటే ప్రశాంతంగా చేయడం ముఖ్యం కదా అని చెప్పి చాలామంది కామెంట్స్ వచ్చాయి. నిన్న కూడా ఒక కామెంట్ వచ్చింది, ఒక సిస్టర్, నాకు ఇంతకుముందు నేను ప్రొద్దున్నే పూజ చేయాలనుకునేదాన్ని సిస్టర్, ఇంకా హడావిడిగా చేసేదాన్ని పూజ, కానీ మీ వీడియో చూసాక, మీ షార్ట్ చూశాక ప్రశాంతంగా చేయడం ముఖ్యం అని చెప్పారు కదా, ఇంకా అప్పటి నుంచి పనులు అయ్యాక ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అని కామెంట్ చేసింది. నిజమే కదా, అంటే చాలామంది మార్నింగే చేయాలి అని చెప్పి హడావిడిగా త్వరగా చేసేసుకుంటుంటారు. అది ప్రశాంతంగా ఉండదు కదా. మనం దేవుడికి పూజ చేసేది ప్రశాంతత కోసము. మన మైండ్లో ఏమి టెన్షన్స్ ఉన్నా అవి పోయి ఆ దేవుడి ముందు కొంతసేపు పీస్ఫుల్గా ఉంటుందని చెప్పే కదా పూజ చేసుకుంటాము. అలాంటిది ఇంకా త్వరగా అయిపోవాలని చెప్పి హడావిడిగా పూజ చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. నా పనిలేక ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక సిస్టర్ కామెంట్ చేశారు, నేను పూజలు బాగా చేస్తాను, భగవద్గీత కూడా చదువుతున్నాను, నాకు కష్టాలు చాలా వస్తాయి. భగవద్గీత చదవక ముందు కష్టాలు వచ్చినా, ఎవరైనా ఏమైనా అన్నా, బాధలు వచ్చినా కానీ ఫుల్గా ఏడ్చేదాన్ని. అది మన బాధలు అనేవి మన కర్మఫలమే కావచ్చు, కానీ ఇప్పుడు భగవద్గీత చదువుతున్నప్పటి నుంచి ఎవరైనా ఏమైనా అన్నా, ఏదైనా కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి, ధైర్యం నాకు భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటున్నాను అని కామెంట్ చేశారు. నిజమే కదా, మనం పూజలు అనేవి చేసేవి మన ధైర్యం కోసము. అవి తీరిపోతాయి అని చెప్పి కాదు, భగవంతుడు తీర్చేస్తాడు అందుకని చెప్పి పూజలు చేయడం కాదు, మనకు ఆ ధైర్యాన్ని, బలాన్ని రోజు కాళ్ళకు పసుపు దేవుడు, భగవంతుడు గడపకు పసుపు రాసి ముగ్గు వేసుకొని, బయట గడపకు పసుపు రాసి ముగ్గు వేసి, తులసి కొట్ట దగ్గర కూడా ముగ్గు వేసుకున్నాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మీరు రాగి చెంబు అవి ఇత్తడివి ఎలా తోముతారు సిస్టర్ అని. ఇలా నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, దాన్ని సాల్ట్లో అది తోముతానండి, చాలా తెల్లగా మెరుస్తాయి. ఒక 2-3 డేస్ వరకు కూడా బ్లాక్గా అవ్వవు, బాగుంటుంది. ఇంకా బయట శుక్రవారం కదా, కల్చం చెంబులో కొంచెం జవ్వాది పౌడరు, పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ పువ్వు వేసి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అంటుంటారు. ఇంకొక సిస్టర్, హారతి పాట ఏం పాడతారు సిస్టర్ మీరు అని కామెంట్ చేశారు. ఫ్రైడే రోజు అయితే నేను ఈ సౌభాగ్యలక్ష్మీరావు అనే అమ్మవారిది పాట పాడతాను, ఇంకా మిగిలిన డేస్లో నార్మల్గా పాడుకుంటాను. ఈ పాట మీరు కూడా ఒకసారి వినండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.
బంగారు తల్లి పురందరి పట్టపురాణి నిత్యం పూజలందుకొని శుభమనిచ్చిడి దీవెనలి సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ. ప్రతి శుక్రవారం మంగళవారం ఈ పాట పాడుకుంటానండి. ఇంతకు ఎలా ఉంది పాట? బాగాలేకపోతే మాత్రం పారిపోకండి. దేవుడి పాట కాబట్టి చూపించాను, ఏమనుకోరు అనుకుంటున్నాను. దేవుడి పాట కాబట్టి. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయాక తులసి కోటకి కలశంలో నీళ్లు పోసుకొని దీపం పెట్టుకొని అగరబత్తి చూపించుకొని తులసి కోట దగ్గర ప్రదక్షిణ చేసుకొని మొక్కుకున్నాను. అయితే శుక్రవారం మంగళవారం ఈ పాట పాడుకుంటాను. సోమవారం మాత్రము ఓం నమ శివాయ శివాయ నమః అనుకుంటూ హారతి ఇస్తాను. బుధవారం రోజు ఓం గం గణపతయ నమః అనుకుంటూ ఇస్తాను. గురువారం రోజు సాయిబాబా పాట వచ్చండి నాకు, శ్రీ సాయినాథాయ షిరిడి క్షేత్రవాసే అని చెప్పి సాయిబాబా హారతి పాట పాడుకుంటాను. శనివారం గోవిందనామాలు పాడుకుంటూ హారతి ఇస్తాను. ఇలా రోజుకొక పాట పాడుకుంటూ ఇస్తానండి. ఒక సిస్టర్ కామెంట్ చేశారని చెప్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారం చేస్తాను. ఓం ఆదిత్యాయ నమః అని 5 సార్లు అనుకుంటూ నమస్కారం చేస్తాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలా పూజలు చేస్తున్నాము, భక్తితో చేస్తున్నాము, మేము అనుకున్న పనులు అవ్వట్లేదు, ఆలస్యం అవుతున్నాయి, కొన్ని విఫలం అవుతున్నాయి, కొంతమంది ఏ పూజలు చేయరు అయినా కూడా వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే గొప్పదేదో మన కోసం దేవుడు అలాగే పెట్టి ఉంచాడని, అంటే అంతకంటే మంచి మనకు చేయాలని, అందుకే ఆలస్యం అవుతుందని లేకపోతే విఫలం అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పూజ ఇలా అయిపోయిందో లేదో మా చిట్టి తల్లి వచ్చేసింది. ఇంకా పెద్ద ముత్తైదులాగా వచ్చింది, చిన్న బాల ముత్తైదు కదా. ఇంకా నేను తనకి బొట్టు పెడుతుంటే తను కూడా నాకు పెడుతుంది. ఇంకా గంధం పెట్టమంటది, అన్ని పెట్టమంటది, దేవుడికి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ప్రదక్షిణ కూడా చేసుకుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలా భక్తి నేర్పిస్తే చాలా మంచిది కదా. చాలామంది ఇప్పుడు పిల్లలు ఏంటి అసలు భక్తి అనేదే లేదు, ఇంకా దేవుడికి ఎందుకు అలా పూజలు చేస్తారని రివర్స్ మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టి పారేస్తూ ఉంటారు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉండాలి. పిల్లలకు శ్లోకాలు కూడా నేర్పిస్తూ ఉండాలి. మా సుదీక్ష కూడా ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః అంటే తనకు ఇంకా మాటలు పూర్తిగా రావు, తనకు వచ్చిన భాషలో మనం చెప్తుంటే చాలా బాగా చెప్తుంది. ఇంకా తిను పూజ అంతా అయిపోయిన తర్వాత తినొచ్చింది కదా, ఇంకా మొక్కి అంతా ప్రసాదం అంతా తనకి ఇచ్చిన తర్వాత మాకు పోస్ట్ వచ్చిందండి ఒకటి. అంటే ఒక 6 days బ్యాక్ అమెజాన్లో బుక్ చేసాము. 7 హార్సెస్ది ఫోటో ఇంట్లో పెట్టుకుంటే శుభం అని అంటూ ఉంటారు కదా, అది ఈరోజు పూజ అవ్వగానే రావడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అదే 7 హార్సెస్ దీంట్లో ఫోటో పెట్టుకుంటే మంచిది, ఎందుకు మంచిదో నాకైతే క్లియర్గా తెలియదు, మీకు తెలిసే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, ఫోటో ఎలా ఉందో కూడా చెప్పండి. స్టీలా ఇదేంటి చెప్పు, గెస్ చేయి, గెస్ చేయి ఏంటిది? ఏంటి చెప్పు. ఇది 5 days బ్యాక్ అమెజాన్లో బుక్ చేసిన ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను లేదు, ఇప్పుడే వచ్చింది. ఈరోజు వస్తుంది అనుకోలేదు, అక్కడ పెట్టడానికి తీసుకున్నా. ఇది ఇంట్లో ఉంటే మంచిది, శుభం అంటూ ఉంటారు, అందుకే ఇన్ని రోజులకి ఎప్పటి నుంచో అనుకున్నా, ఇప్పుడు తీసుకున్నా. ఎలా ఉంది సుదీక్ష? ఎలా ఉంది? ఎలా ఉంది? ఆవు కాదు, హార్స్. ఎలా ఉంది చెప్పు. ఎక్కడ పెడదాం? అక్కడ పెడదామా? హార్సెస్ ఇట్లా పరిగెడుతూ ఉంటాయి కదా, అలాగే మన ఇంట్లో సంపద కూడా పరిగెత్తుతూ వస్తుంది అనే చెప్పి అంటూ ఉంటారు. ఈ 7 హార్సెస్ ఇంట్లో పెట్టుకుంటే ఎందుకు మంచిదో నాకైతే క్లియర్గా తెలీదు. మీలో ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఏదో మంచిది అంటూ ఉంటారు కాబట్టి పెట్టాను. నమ్మకం అనేది కావాలి కదా, నమ్మకం అనేది ముఖ్యం కదా. ఏదైనా నమ్మకంతోనే నడుస్తుంది. దేవుడికి పూజ చేయడం భక్తితో, అది కూడా నమ్మకమే, మంచి జరుగుతుందనే నమ్మకంతో కదా. అది ఇది కూడా ఫోటో పెట్టుకుంటే మంచిదనే నమ్మకంతో తీసుకున్నాను. ఇంకా మా చిట్టల్లి ఎక్కడ దీపం ఉంటే అక్కడ మొక్కుతూ ఉంటుంది, ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా భక్తి నేర్పిస్తే చాలా మంచిది. ఇంకా తర్వాత
ధూపం వేస్తున్నాను. నార్మల్గా రోజు దేవుడి దగ్గర వత్తులు అవి తీసేస్తుంటాం కదా, అగరబత్తి పుల్లలు అవన్నీ. అంటే దేవుడి దగ్గర ఆల్రెడీ ఇచ్చేసాను. ఇది జస్ట్ ఇంట్లో అంతా, ఇంట్లో కొన్ని పువ్వులు ఒక వారం కింద పెట్టిన పువ్వులు ఎండిపోయి ఉంటాయి కదా, అవి వత్తులు, ముందు రోజు 1 వీక్ నుంచి తీసిన వత్తులు, అగరబత్తి పుల్లలు అవన్నీ కలిపి ఇలా వేసేసి ఇల్లంతా చూపిస్తాను. అరోమా మంచిగా వస్తుంది. అందులో కొంచెం పచ్చకర్పూరము, జవాది పౌడర్ కూడా వేస్తాను. మంచి అరోమా వస్తుంది అనమాట. ఇలా పూజ అయిపోయాక ఇలా జస్ట్ ఇలా వేస్తాను. 1 వీక్ కింద జమ చేసినవన్నీ ఇంకా మళ్ళీ ఈ వీక్ నుంచి మళ్ళీ జమ చేసినవి మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా వేస్తాను. కొంతమంది కామెంట్ చేశారు, అలా దేవుడి దగ్గర వాడేసినవి మళ్ళీ చేయొద్దు కదా ధూపం అని. దేవుడి దగ్గర ఇవ్వట్లేదండి, ఓన్లీ ఇంట్లో మాత్రమే ఇస్తున్నాను. ఇంట్లో ఏమైనా చెడుది అది స్మెల్ అది అలా ఉంటే పోతుంది, బ్యాడ్ స్మెల్ అనేది పోయి మంచి అరోమా వస్తుంది. ఇంకా ఇలా ధూపం ఇచ్చుకున్నాను. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ డౌట్స్కి కరెక్ట్గా క్లారిఫై ఇచ్చానా లేదా కూడా కామెంట్ చేయండి. ఉంటానండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.